హాయ్ అండి, వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు సౌత్ ఫేస్లో ఉన్నటువంటి 30x60 అండి, 200 యార్డ్స్ అండి. ఇది బొమ్మలగూరు నియర్లో ఉంటుంది, శివమిల్స్లో ఉంటుంది. ఇది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. పూర్తి వివరాలు మనం చూద్దాం ఏ విధంగా ఉందో. మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా అండి. మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇది మనం కార్ పార్కింగ్ వెళ్తున్నాం అండి. కార్ పార్కింగ్ పెద్ద కార్లో జస్ట్ ఒక దాదాపు 3 పైన పడుతున్నాయి. ఈ సైడ్లో కూడా మనం బాగా పార్కింగ్ ఇచ్చుకోవచ్చు. మొత్తం బైక్ పార్కింగ్ వాస్తవపరంగా ఈ విధంగా మనకు గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫీటు కింద వచ్చేసి మనకు 1 BHK ఒకటి ఇచ్చిండు, ఒక సింగిల్ రూమ్ ఇచ్చిండండి. చూద్దాం ఏ విధంగా ఉందో. పూర్తిగా కార్ పార్కింగ్లో మంచిగా డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. నీట్గా స్టాండర్డ్గా కట్టడం జరిగిందండి. పూర్తిగా ఈశాన్య మూలకు వచ్చేసి బోరు ప్లస్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అది బోరు సంపు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి నార్త్ ఫేస్ వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఇవ్వడం జరిగిందండి. పూర్తిగా వచ్చేసి మనకు నార్త్ ఫేసే ఉంటుంది మెయిన్ డోరు. ఇక స్టేర్ కేస్ పక్కన ఒకటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ కామన్ బాత్రూమ్ వచ్చేసి ఈ సింగిల్ రూమ్ వాళ్ళు వాడుకునే విధంగా ఉంది. ఈ సింగిల్ రూమ్ చూద్దాం. పూర్తిగా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఈ సింగిల్ రూమ్ స్టవ్ బోండా ఈ విధంగా ఉంది. ఇలా బాత్రూమ్ వచ్చేసి ఈ మెట్ల కింద ఉన్నటువంటి వాడుకోవడం జరుగుతుందండి. ఇదొక ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి 1 BHK ఉందండి. ఈ 1 BHK మనం చూస్తున్నది 1 BHKలోకి ఇది హాల్, సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. టీవీకి సంబంధించిన సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక బాత్రూమ్ వస్తుంది, కామన్ బాత్రూమ్, ప్లస్ ఇది బెడ్రూమ్. ఈ పూర్తిగా బెడ్రూమ్, సెల్ఫ్లు, లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. హాల్లో నుంచి ఇది కిచెన్, ఇది కిచెన్ కూడా సెల్ఫ్లు కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పూర్తిగా ఇప్పుడు మనము 1 BHK నుంచి కార్ పార్కింగ్ వచ్చాం. కార్ పార్కింగ్ నుంచి స్టేర్ కేసు గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అండి. ఇది చూద్దాం స్టేర్ కేసు గుండా ఏ విధంగా ఉందో. స్టేర్ కేసు గుండా మనం పైకి వచ్చామండి. చూడండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా UPVC ఇవ్వడం జరిగింది. అంటే రెయిన్ ప్రూఫ్గా, వాటర్ ప్రూఫ్గా ఉండడానికి ఇవ్వడం జరిగిందండి. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి వ్యూ అండి. ఇది 100% టేక్తో చేసినటువంటి దర్వాజా అండి. తలుపు చాలా నీట్గా చేయడం జరిగింది. నార్త్ వస్తుంది, ఇటు ఈస్ట్ వస్తుందండి. ఇది ఈస్ట్ ఫేస్. ఇది పూర్తిగా చూద్దాం ఏ విధంగా ఉందో ఒకసారి. మనం నార్త్ ఫేస్ ఉన్నటువంటి మనం శివద్వారానికి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ శివద్వారం వస్తుంది. చూడండి, చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనం శివద్వారం అయినటువంటి నార్త్ ఫేస్ గుండా మనం వెళ్దామండి. మనం నార్త్ ఫేస్ నుంచి లోపలికి వచ్చేసామండి. ఇది మొత్తం పూర్తిగా హాల్ అండి. ఇది ఫాల్ సీలింగ్ ప్లస్ ఇక్కడ డోర్స్ కానీ 2 విండోలు ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేస్కి. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి డోర్ అండి. ఈ విధంగా ఉంటుంది లొకేషన్ పూర్తిగా. తర్వాత ఈ హాల్లో నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మనకి ఏమి ఇచ్చాడంటే కామన్ బాత్రూమ్ ఇచ్చిండు. కామన్ బాత్రూమ్ పక్కన మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్, లో రూఫ్, ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్కి, సెల్ఫ్. పూర్తిగా అంత గ్రానైటే మొత్తం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాం, సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది ఫ్యామిలీగా యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇది అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్కి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ప్రతి రూమ్కి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా సఫిషియెంట్గా ఇవ్వడం జరిగిందండి. పైన సబ్జా కూడా బాగుంది, చూస్తున్నారు మీరు. ఏవో గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా హాల్లో నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ దేవుని మందిరం ఉన్నది. దేవుని మందిరం చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది, సఫిషియెంట్గా. ఇద్దరు కూర్చొని పూజ చేయొచ్చు మంచిగా. నెక్స్ట్ కిచెన్ వచ్చేసి చాలా సఫిషియెంట్గా ఉందండి. ఒక రూమ్ అందాం యాక్చువల్గా. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లో. పూర్తిగా ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉంది, ఎల్ షేప్. కింద కూడా సఫిషియెంట్గా పూర్తి సెల్ఫ్గా జరిగింది. ఈ పక్క కూడా సెల్ఫ్లో పైన సబ్జా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్కి ఒకటి మనకు పవర్ సాకెట్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా. ప్లస్ బయటకు వస్తే బాల్కనీ ఉంటుంది.
ఈ బాల్కనీ యాజువల్గా మనం సౌత్ ఫేస్ అనుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. పూర్తిగా సీసీ రోడ్డు, ఎంత సౌత్ ఫేస్. ఇక్కడి నుంచి మనం వస్తానికి ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేస్. ఇది వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్లో ఏమన్నా కడుక్కోవచ్చు, ఇలా రావచ్చు. పూర్తిగా ఈ కిచెన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కడుక్కునే హ్యాండ్ వాషింగ్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉండేది. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్, బీరువా సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. పాయింట్ టెస్ట్ సబ్జా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. విండోస్ వచ్చేసి మనకు సౌత్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్. నెక్స్ట్ అటాచ్ బాత్రూమ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,90,00,000 అండి. నెగోషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు మనం టెర్రస్ మీదకి వెళ్తున్నామని చూద్దాం. టెర్రస్ కూడా ఏ విధంగా ఉందో. టెర్రస్ మీద ఇవ్వడం జరిగిందండి, రావడం జరిగిందండి. మనం మొత్తం 4 పిల్లర్లు, 4 అమ్ముల్లో 12 పిల్లర్లు ఇవ్వడం జరిగింది. స్ట్రెంత్ కూడా బాగుంది. 2 ట్యాంకులు ఇవ్వడం జరిగిందండి. వాస్తుపరంగా మనకు రెంటర్స్కి, ఓనర్స్కి పరుగులు కూడా బాగుంది. చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మంచి ఏరియా అండి ఈ ఏరియా. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 60,000 ఉంది. 60-65 నడుస్తుంది ఇక్కడ. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.